యశ్వంత్ సిన్హా ఒకప్పుడు భారతీయ జనతా పార్టీలో వెలిగిన సీనియర్ నేత. మాజీ ప్రధానమంత్రి వాజ్పేయికి అత్యంత సన్నిహితుడు. మోదీ, అమిత్ షా హయాం వచ్చిన తర్వాత ఈయనకు విలువ లేకుండా పోయింది. ఆ ఇద్దరి ఆధిపత్యాన్ని, నిర్ణయాలను బాహాటంగానే విమర్శించిన సిన్హా ఇక పార్టీలో ఉండలేక బయటకు వచ్చేశారు. బీజేపీ నుంచే కాదు, రాజకీయాల నుంచే శాశ్వత విరమణ ప్రకటించారు. దేశ రాజకీయాల్లో సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పారు. బీజేపీ తొలితరం నేతగా పేరున్న యశ్వంత్ సిన్హా బీజేపీతో పాటు రాజకీయాలకు ఇక దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి యశ్వంత్ సిన్హా ఆయన విధానాల్ని బాహాటంగానే విమర్శిస్తూ వచ్చారు. మోడీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన డిమానిటైజేషన్, జీఎస్టీని కూడా యశ్వంత్ సిన్హా బహిరంగంగానే విమర్శించారు. మోడీ అనుసరిస్తున్న విధానాలు పార్టీతో పాటు దేశ భవిష్యత్తుకు కూడా మంచిది కాదని వాదించారు. బీజేపీలో అగ్రనేతలు ఎంతమంది ఉన్నా పవర్ సెంటర్ మొత్తం మోడీ, అమిత్ షా చుట్టూ. అద్వానీని కూడా మోడీ నిర్లక్ష్యం చేసి పక్కన పెట్టేశారన్న విమర్శలు ఉన్నాయి. మోడీ, అమిత్ షా పాలసీల్ని యశ్వంత్ సిన్హా ఎంత విమర్శించినా వాళ్ళిద్దరూ ఆయన్ని పట్టించుకోవడం మానేశారు. పైగా పాత తరం నేతలందరినీ పక్కన పెట్టేయడంతో యశ్వంత్ సిన్హాకు పార్టీలో విలువ లేకుండా పోయింది. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన బీజేపీకి రామ్ రామ్ చెప్పేశారు. వాస్తవానికి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం జరిగినా ఆయన అసలు రాజకీయాల్లోనే ఉండేందుకు సిద్ధంగా లేరని ప్రకటించారు. బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది మొదట్లో రాష్ట్ర మంచ్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ప్రశ్నిస్తామంటున్నారు యశ్వంత్ సిన్హా.